శ్రీమతి నమః. మన శరీరంలో నిరంతరము విద్యుత్ ప్రవహిస్తూనే ఉంటుంది. విద్యుత్ అంటే శక్తి. ఆ శక్తి కంటి నుంచి బయటకు వస్తుంది. మంచి దృష్టి అనేది ఎలా అయితే ఉంటుందో మనం తీక్షణంగా చూసే దృష్టి కూడా అలాగే ఉంటుందని మనం తెలుసుకోవాలి. కొంతమంది చూడండి, మన ఇంటికి వచ్చిన మనతో పలకరించిన చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనమే అంటాం, అబ్బా వీళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత ఎంత బాగుందో అని. కానీ కొంతమంది చూడండి, మన ఇంటికి వచ్చినా మన ఇంటి నుంచి వెళ్ళినా సరే ఇంక అసలు తెలియని అశాంతి, తలనొప్పి, కాళ్ళు లాగేయడము, పిల్లలు అప్పటి వరకు బాగున్న వాళ్ళేమో ఏడ్చేయడము ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే పాపం వాళ్ళదేం తప్పు లేదు, వాళ్ళలో ఏంటంటే బాధ ఉంటుంది. అయ్యో వీళ్ళు బాగున్నారు కదా, వీళ్ళు చక్కగా ఉన్నారు కదా అని చెప్పి బాధ. ఈ బాధని ఏమవుతుందంటే కళ్ళ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. ఆ తీక్ష్ణత ఖచ్చితంగా తగులుతుంది. ఆ చూసే తీక్షత వల్ల ఏమవుతుంది, ఎవరినైతే చూసారో ఎవరి గురించి అయితే అనుకున్నారో వాళ్ళు చుట్టూతా కూడా ఈ దృష్టి వలయం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మన పెద్దవాళ్ళు ఇలాంటివి చూసినప్పుడు దిష్టి తీసేయండి అని అంటారో, మనం దిష్టి తీసేస్తాం అనుకోండి, వాళ్ళు ఏర్పరిచిన ఈ వలయం బ్రేక్ అవుతుంది అనమాట. అందుకే చూడండి, తలనొప్పిగా ఉన్నా, కాళ్ళు నొప్పులు వచ్చినా, మన ఇంటికి ఎవరైనా వచ్చి చూసి వెళ్తున్నప్పుడు పిల్లలు ఏడ్చినా దృష్టి తీసేస్తే అప్పటికప్పుడు అవి మాయమైపోతాయి. మనం నమ్మం కాకపోతే అంతే. అయితే ఈ దిష్టి తీయడం చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. నూనె గుడ్డ తీస్తారు, ఉప్పు ఎండుమిరపకాయలు తీస్తుంటారు, ఒక్క ఉప్పు కూడా తీస్తూ ఉంటారు. ఇలా చాలా రకాలుగా తీస్తారు. చెప్పులతో తీస్తారు, చీపురుతో తీస్తారు, బూడిద గుమ్మడికాయతో తీస్తారు. ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆనవాయితీ బట్టి, లేదు అంటే వాళ్ళ వంశాచారాన్ని బట్టి. అయితే దృష్టి ఎప్పుడు కూడా నిద్రపోతున్న పిల్లలకి తీయకూడదు. అన్నం తిన్నాక కూడా దృష్టి తీయకూడదు. దృష్టి తీసేటప్పుడు ఎవరికైతే దృష్టి తీయాలని అనుకుంటున్నారో వాళ్ళని కాస్త సెపరేట్గా ఎవరికి కనిపించకుండా తీసుకెళ్లాలన్నమాట. తీసుకువెళ్ళి అక్కడ దృష్టి తీసేసి, దృష్టి తీసిన వాళ్ళు కాళ్ళు, చేతులు, కళ్ళు కడుక్కోవాలి. దృష్టి తీయించుకున్న వాళ్ళు కూడా కాళ్ళు, చేతులు కడుక్కోవాలి, కళ్ళు కూడా కడుక్కోవాలన్నమాట. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు దృష్టి తీయచ్చు, కానీ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు దృష్టి తీయకూడదు. కానీ చాకలి వాళ్ళు ఉంటారు కదా, మన ఇంటి చాకలి, ఆ చాకలి వాళ్ళతో మాత్రం దృష్టి తీయించచ్చు. చిన్న పెద్ద అని ఉండదు. ఎందుకంటే వాళ్ళ చేతి చలవ అని చెప్తారు. వాళ్ళ చేత కనుక దృష్టి తీయించుకుంటే చాలా మంచిది అని కూడా చెప్తారు. అలాగే దృష్టి తగలకుండా ఉండడం కోసం నుదుటిన ఎప్పుడూ బొట్టు ఉండాలి. 5 ఏళ్ల లోపు పిల్లలకైతే మొలకి మొలతాడు, నల్ల మొలతాడు కడతారు. 5 ఏళ్లు దాటిన పిల్లలకైతే ఎర్ర మొలతాడు కడతారు. అసలు ముఖ్యంగా మగ పిల్లలకి, పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ మొలతాడు ఖచ్చితంగా ఉండాలి. దిష్టి తీసేటప్పుడు ఏం చేయాలి అంటే, ఇలా ఎడం చేత్తో ఉప్పు పట్టుకుని ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేస్తారు. ఆ దిష్టి తీసేటప్పుడు ఏమనాలి అంటే, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి, అందరి దృష్టి పోవాలి అని చెప్పి దిష్టి తీస్తారు. తీసేసిన ఈ ఉప్పు, ఎండుమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు తొక్కకుండా పక్కకి వేయాలి. సాధారణంగా పాప అందరూ ఏం చేస్తారు అంటే 4 రోడ్ల మధ్యలో వేసేస్తారు. మరి అలాంటివి తొక్కినప్పుడు మనం బాధపడతాం కదా, మరి మనలాగే ఇంకొకరు బాధపడాలి అని అనుకోకూడదు కదా. కాబట్టి ఎవరు తొక్కకుండా పక్కకి వేసేయండి. అలాగే దిష్టి తగిలిన వాళ్ళకి మనం రేణుకాదేవిని స్మరించుకుంటూ అక్కడ రేణుకాదేవికి సంబంధించిన ఏవైనా స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ వినిపిస్తే దృష్టి పోతుంది అని చెప్పి చెప్తారు. ఆ రేణుకాదేవికి సంబంధించిన శ్లోకాలు అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అయితే చిన్న పిల్లలకి నల్ల బొట్టు పెడతారు దృష్టి కింద. అరికాల్లో పెడతారు, కణతల దగ్గర పెడతారు, ముఖం దగ్గర పెడతారు. చిన్న పిల్లలకైతే నల్లబొట్టు పెట్టచ్చు, కానీ పెద్దవాళ్ళు నల్లబొట్టు పెట్టుకోకూడదు. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే వాళ్ళు ఖచ్చితంగా ఎర్రటి బొట్టు పెట్టుకోండి. మరి హోమం బొట్టు నల్లగా ఉంటుంది కదా, అది కూడా పెట్టుకోకూడదా అని చెప్పి కొంతమంది అడుగుతారు. హోమం బొట్టు పెట్టుకోవచ్చు, ఎందుకంటే దానికి ఆధ్యాత్మికత తోడైంది కాబట్టి. హోమం చేశారు కాబట్టి, హోమం చేసినప్పుడు అన్ని ద్రవ్యాలు అందులో పడతాయి కాబట్టి దాన్ని పెట్టుకోవచ్చు. కానీ కాటుకని మాత్రం ఎప్పుడు బొట్టుగా పెట్టుకోకండి. ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు మాత్రం ఈ నల్లటి బొట్టును పెట్టుకోకండి. అలాగే స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా వాళ్ళు కూడా వీలైనంత వరకు నల్లటి బొట్టు పెట్టుకోకండి. ఆ మూర్ఖత్వం, మాకు ఇష్టమైంది పెట్టుకుంటాము అంటే ఎవరు ఏం చెప్పలేరు. మూర్ఖత్వం కొట్టిపడేస్తే ఇంకా మనం ఏం చెప్పలేం కదా. కానీ ఎవరైనా వినదలుచుకుంటే మాత్రం వీలైనంత వరకు నల్ల బొట్టు పెట్టుకోకండి, మంచిది కాదు. అసలు వీలైనంత వరకు ఏంటి, నల్ల బొట్టు పెట్టుకోకపోవటమే మంచిది. మీరు ఎప్పుడైనా కాస్త నల్ల దుస్తులు వేసుకున్న అభ్యంతరం ఏం లేదు. ప్రతిరోజు నల్ల దుస్తులు వేసుకోవద్దు అని అంటారు, కానీ ఎప్పుడైనా నల్ల దుస్తులు వేసుకోవచ్చు, కానీ నల్ల బొట్టు మాత్రం పెట్టుకోకండి.
అలాగే దృష్టి తీసేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. దిష్టి తీసిన వాళ్ళు వెనక్కి తిరిగి చూడకూడదు, దిష్టి తీయించుకున్న వాళ్ళు కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే దిష్టి తీస్తున్నప్పుడు ఇంకెవరూ కూడా చూడకూడదు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని అప్పుడు మీరు దిష్టి తీయండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.